హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గౌతమ్ హోమ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోని హౌస్ వచ్చేపాటికి 160 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో 2460 సైజ్లో మన దగ్గర అయితే 3 BHK డూప్లెక్స్ హౌస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. మెయిన్ రోడ్కి జస్ట్ 300 మీటర్సే ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్లో ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంది. 3 బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్ 2460 సైజ్లో అయితే ఈ హౌస్ అయితే ఉంది. మనకి చాలా అంటే చాలా స్పేషియస్గా వస్తుంది. 3 బెడ్రూమ్స్ కూడా మాస్టర్ బెడ్రూమ్స్ లాగే ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఫీట్ తక్కువ ఉంటుంది అంతే. కిచెన్ కానీ, హాల్ కానీ, బెడ్రూమ్ సైజ్ కానీ, అవుట్ సైడ్ వాష్రూమ్ కానీ మొత్తం 4 వాష్రూమ్స్ వస్తాయి. పూజ రూమ్ కూడా పైన ఉంటుంది. 160 స్క్వేర్ యార్డ్స్. ఇది నాగారం మున్సిపాలిటీ. కృష్ణా వాటర్ కూడా అవైలబుల్ ఉంది. మెయిన్ రోడ్కి 300 మీటర్స్ ఉంటుంది. నాగారం మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. ఇంటి ముందు రోడ్డు వచ్చేప్పటికి 30 ఫీట్ రోడ్డు అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ప్రజెంట్ మన దగ్గర 2 హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఒక హౌస్ అయితే సేల్ అయింది. ఓకేనా, ఇలాంటి హౌసెస్ మీకు కావాలి అనుకుంటే డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి. రీజనబుల్ బడ్జెట్లో ఉంది. నెగోషియబుల్ ప్రైస్ కూడా. ఒక్కొక్క 20 లక్షలు చెప్తున్నాం, 20 lakhs బడ్జెట్లో నాగారం ఏరియాలో అయితే ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంటుంది. అది కూడా మెయిన్ రోడ్కి చాలా తక్కువ డిస్టెన్స్లో. ఈ హౌస్ అయితే నచ్చింది అనుకుంటే డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేసి విజిట్ చేసుకోండి. లేదు నాకు అండర్ కన్స్ట్రక్షన్లో కావాలి, నాకు ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంటే మన దగ్గర ల్యాండ్ ఉంది. ల్యాండ్ మీద కూడా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇస్తాము. నార్త్ ఉంది, ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది. ఓకేనా, మన దగ్గర ఏ హౌస్ అయినా రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ అంటే బెస్ట్ కన్స్ట్రక్షన్తో మేమైతే మీకు అందిస్తాము. ఓకేనా, హౌస్ అయితే చాలా బాగుంటుంది. 120 lakhs బడ్జెట్ అయితే ఉంది. ఈస్ట్ ఫేసు 2460 సైజు. మంజీరా వాటర్ అవైలబుల్ ఉంది. ఇంటి ముందు రోడ్ కూడా 30 ఫీట్ రోడ్డు. మనకి మెయిన్ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. హౌస్ వీడియో అయితే నచ్చిందని అనుకున్నా. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే గౌతమ్ హోమ్స్ని ఫాలో అవ్వండి. లగ్జరీ డూప్లెక్స్ హౌస్ అండి. ఓకేనా, ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.